అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. నువ్వు ఎవరికి భయపడకుండా ఉండాలి అంటే నీకు ఉండాల్సిన బలం ఏంటో తెలుసా? జాగ్రత్తగా గమనించు. ఎప్పుడు ఎవరికి కూడా భయపడకూడదు. నువ్వు ఎవరికి భయపడకుండా బ్రతకాలి. నీలో కొన్ని బలాలు ఖచ్చితంగా ఉంటాయి. అవి శారీరకమైనవే కాదు, మానసికమైనవి కూడా ఉంటాయి. ఇందులో మరీ ముఖ్యంగా 5 బలాలు ఖచ్చితంగా ఉండాలి. మొదటిది మానసిక బలం. మానసిక బలం అనేది ఆత్మవిశ్వాసం, సహనం, ధైర్యం, సమస్యలను ఎదుర్కొనే తత్వం లాంటివన్నమాట. ఇది మనిషిని జీవితంలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కోవటానికి, భయాన్ని దాటి ముందుకు సాగడానికి, ఫలితంగా ఓ అవకాశాన్ని మార్చుకోవటానికి కల్పిస్తూ ఉంటుంది. కష్టాలను గుణపాఠంగా స్వీకరించటం మానసిక బలానికి ముఖ్య సంకేతం. జీవితంలో ఏ అడ్డం వచ్చినా సరే దాన్ని అధిగమించగలిగేలా చేస్తుంది. మనసుని బలంగా, దృఢంగా పెంపొందించుకోవాలి అంటే నీ ఆలోచనల్లో స్పష్టత, లక్ష్య సాధనలో పట్టుదల, నిరసనలో సానుకూలత తప్పక ఉండాలి. ఈ ప్రపంచంలో ఎవ్వరికీ కూడా మనల్ని అనదగదొక్కే శక్తి ఉండదు. మనమే మన బలం. ధైర్యంగా ముందుకు సాగితే విజయం అనేది తప్పకుండా నీ వెంట వస్తుంది. గుర్తుంచుకొని ఆత్మవిశ్వాసం ఎలా ఉండాలి, ఏంటి, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా దాని మీద ఖచ్చితంగా ఒక పటుత్వం అనేది ఉండాలి. ఆ పటుత్వం ఎలా ఉండాలి అంటే ఏ పరిస్థితుల్లోనైనా తట్టుకునే సహనం నీకు ఉండాలి. ఇక ధైర్యం ఎలా ఉండాలి అంటే ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదుర్కొనే తెగింపు అనేది కావాలి. ఇక స్వతంత్రంగా ఆలోచన ఎలా ఉండాలి అంటే ఇతరుల అభిప్రాయాలకే పరిమితం కాకుండా నీ యొక్క సొంత ఆలోచన స్వేచ్ఛగా ఆలోచించగలగాలి. అది అర్థమయ్యేలా ఉండాలి. ఇక రెండవది మనోబలం అంటే భావోద్వేగ బలం. భయాన్ని అదుపు చేయటానికి, భయం అనేది అందరికీ సహజమే కదా, కానీ దానిని మనం నియంత్రించగలిగితే నిరాశను జయించటం. ఒక్కసారి ఓడిపోయినంత మాత్రాన మనలో అందులో పడిపోకూడదు. సానుకూలత దృక్పథంతో ప్రతికూల పరిస్థితుల్లో మనిషి కోణాలని చూడగలగాలి. భావోద్వేగ బలం అంటే మన మనస్సుని నియంత్రించగలగడం అన్నమాట. కష్టాలను తట్టుకునే తత్వం అన్నమాట. జీవితాన్ని సమతుల్యంగా దృక్పథం చేసుకోవడం అన్నమాట. మన మనస్సు అనేది అనేక భావోద్వేగాలతో నిండి ఉన్న సముద్రం లాంటిదండి. సంతోషం, కోపం, నిరాశ, భయం ఇవన్నీ సహజమే. కానీ వాటిలో మునిగిపోకుండా మనల్ని మనం అదుపులో పెట్టుకోవడమే కదా అసలైన బలం అంటే. ఎన్ని మబ్బులు కమ్మినా సరే ఆకాశం ఎప్పుడూ నీలంగానే ఉంటుంది. మన జీవితంలో కూడా కష్టాలు ఎన్ని వచ్చినా సరే మనం నిండుదనాన్ని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. బాధలో కూడా ప్రశాంతతతో ముందుకు సాగితేనే కదా అది నిజమైన బలమవుతుంది. నిరాశలోనూ ఆశను చూసే దృక్పథం, కోపాన్ని ఓర్పుగా మార్చుకునే సహనం, బాధను బలంగా మార్చుకునే ధైర్యం ఇవన్నీ ఉన్నవాళ్ళు ఏ దురదృష్టం కూడా అస్సలు దరిచేరదు. మనసుని సరిగ్గా నియంత్రించగలిగిన వాడు ప్రపంచాన్ని ఖచ్చితంగా జీవించగలుగుతాడు, జయించగలుగుతారని గుర్తుంచుకోవాలి. ఇక మూడవది శారీరక బలం. ఆరోగ్యమైన జీవనశైలి. శరీరానికి శక్తి లేక మనసుకి బలం ఉండదు. స్వయ రక్షణ నైపుణ్యం అవసరమైనప్పుడు మనల్ని మనం రక్షించుకోగలదు. శారీరక బలం అనేది మన విజయానికి పునాది అవుతుంది. శక్తివంతమైన శరీరం ఉల్లాసమైన మనసుకు దారి చూపుతుంది. శరీరం అనేది ఒక ఆలయం లాంటిది. దాని ఆరోగ్యంగా, పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఆరోగ్యమైన ఆహారం, వ్యాయామం, విశ్రాంతి ఇవన్నీ కూడా మన బలాన్ని పెంచుతాయండి. శక్తి ఉన్నదానికే కదా ఎక్కువ కష్టాలు కూడా వస్తూ ఉంటాయి. నిజమే అంటే ఖచ్చితంగా నిజమే. శక్తి ఉన్న వాటికి విజయం కూడా లభిస్తుందని తెలుసు కదా. ఓటమిని జయించాలంటే ముందుగా మనం ఆరోగ్యాన్ని జయించాలి. ఆరోగ్యంగా జీవించాల్సి కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. శరీర బలంగా ఉంటే మనసు ధైర్యంగా ఉంటుంది. ఇక మనం ధైర్యంగా ఉంటే ఖచ్చితంగా నిరుత్సాహం, అలసట, బాధలు వీటన్నిటినీ కూడా దూరంగా నెట్టేయవచ్చు.
వీటన్నిటినీ కూడా కుదిపేసేలా మన బలమైన వాళ్ళుగా నిలబడగలగాలి. మనం గెలవగలము అని తెలుసుకోవాలి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. శారీరక బలం లేకపోతే ఈ ప్రపంచంలోని సంపద కూడా అస్సలు విలువ ఉండదు. బలమైన శరీరం, బలమైన మనసు ద్వారా మన ఆరోగ్యం బాగుంటే మనకు ఎంతో ధైర్యంగా ఉంటుందండి. ఇక 4వది జ్ఞానబలం. జ్ఞానబలమే కదా నిజమైన శక్తి. జ్ఞానం అనేది మనిషిని అసలైన శక్తివంతులుగా మారుస్తుంది. శారీరక బలం కొంతవరకు సహకరిస్తుంది, కానీ జ్ఞానబలం మాత్రం ఎప్పటికీ కూడా మనల్ని గెలిచేలా చేస్తుంది. జ్ఞానం గురించి వివేకానందుడు ఏమి చెప్పాడంటే, విద్య జ్ఞానం అభివృద్ధికే కానీ ఉద్యోగం చేయడానికే కాదు అని వివరించడమైంది. అయితే అసలు జ్ఞానం అంటే ఏమిటి? దాని స్వరూప స్వభావాలు ఏ విధంగా పుట్టాయి? అట్టి జ్ఞానాన్ని సంపాదించటం ఎలా అంటే, జ్ఞానం అంటే ప్రకాశం, కాంతి, వెలుగు అని అర్థం చెప్పుకుంటూ పోతే సరిపోతుంది. ఇట్టి జ్ఞానమే మానవునికి నిజమైన శక్తి. ఒక్కొక్క వస్తువు పూర్వాపరాలు తెలుసుకోవటమే జ్ఞానం. వ్యక్తి సంబంధాన్ని గుర్తించటమే జ్ఞానం. మన మనస్సులో ఉన్న పాత అనుభవాలతో కొత్త అనుభవాలతో జోడించి సరికొత్త విషయాలను కనుక్కోవటమే జ్ఞానం. వేదాంగాలు, ఉపనిషత్తులు, ఆధ్యాత్మిక శాస్త్రాలు, శృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నీతిని బోధించే గ్రంథాలు, మహానుభావుల చరిత్రలు, భౌతిక విజ్ఞాన శాస్త్రములు, మానసిక శాస్త్రములు మొదలైనవి ఎన్నో ముఖ్యమైన గ్రంథాల గురించి వినడం, వాటిని చదివి తెలుసుకోవటం ఈ జ్ఞానం కలుగుతుంది. వివేకంతో విచక్షణాయుతంగా ఆలోచించే శక్తి వస్తుంది. అలాంటి జ్ఞానమే నిజమైన వాస్తవికమైన విద్యా శాస్త్రాలను చదివితే వచ్చిన జ్ఞానమును శాస్త్రజన్య జ్ఞానం. విస్తృతంగా దేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళడం, ఆయా ప్రాంతాల స్థితిగతులను నేరుగా చూడటం, అర్థం చేసుకోవడం వల్ల అనుభవం అనే జ్ఞానం లభిస్తుంది. మానవునికి వెలుగు ప్రసాదించేది జ్ఞానం ఒక్కటే. అలాంటి జ్ఞానాన్ని జీవితకాలంలో ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి వ్యక్తి సంపాదించి తీరాల్సిందే. జ్ఞానమే జీవులకు చరమ లక్ష్యం. గీతలో దీనికి చక్కటి సమాధానం కూడా ఉంది. శ్రద్ధ గలవాడు మాత్రమే జ్ఞానాన్ని పొందగలడు, ఏ కార్యనైనా సాధించగలడు. శ్రద్ధ చాలా అవసరం ఏ మనిషికైనా, ఏ విద్యార్థికైనా సరే. ఒక విద్యార్థి అయినా సరే పరీక్షల్లో మంచి మార్కులు, ఉత్తీర్ణులు కావాలంటే శ్రద్ధ ముఖ్యం. శ్రద్ధ ఉన్నప్పుడే వాటి నుంచి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. శ్రద్ధతో పాటు ఏకాగ్రత కూడా తప్పనిసరిగా మనిషికి ఉండాలి. తన శక్తియుక్తులన్నిటినీ ఒక చోట కేంద్రీకరించి శ్రద్ధతో పట్టుదలతో పనిచేసినప్పుడే విజయం లభిస్తుంది. ఒకవైపు పాఠములు చదువుతూ మరొక పక్క అమ్మ చేసిన పిండి వంటల మీద గాలి మళ్ళీ బడిలో ఆటల మీద కానీ మనసు పోనివ్వరాదు. ఏ పని చేస్తున్నప్పుడు ఆ పని మీదనే మన దృష్టి కేంద్రీకరించాల్సి ఉంటుంది. శ్రద్ధతో పట్టుదలతో కృషి చేస్తే సత్ఫలితాలు తప్పక చేరుతాయి అని వివేకానందుడు తెలిపాడు. చూసాం కదండి, మనలో ఇతరులకు భయపడకుండా ఉండాలంటే ఏమేమి కావాలి, మనం ఎలా ఉండాలి అనేది స్పష్టంగా ఈ వీడియోలో మీతో పంచుకున్నాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.